మేము కూడా కష్టపడి ఏదైతే మన సీఎం గారు చేయాలనుకుంటారో దాని ముందు మా వంతు సహకారం. కఠినమైన నిర్ణయాలంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరుగా ఉంది సార్. పంటకాలం వేరు, మురికాలం వేరు ఉంటేనే కానీ ఇప్పుడు మీరు చేసిన ప్రోగ్రాం అవ్వదు. పంటకాలం మెయిన్ కాలం కలిసి వెళ్తాను. పంట నీరు లేదు, రైతు కల్చర్ చేయాలంటే నీళ్ళు అక్కడ లేదు. అదే నీళ్ళని అదే ట్యాంక్లో 5 సంవత్సరాల నుంచి దాన్నే మందు కొట్టి క్వాలిటీ రమ్మంటే ఎలా వస్తుంది సార్? ఇది రియాలిటీ సార్. స్ట్రీమ్ లైన్ చేయండి సార్. వాటర్ సరిపడే వాటర్ ఇవ్వండి. పంటకాలంలో వేరు చేయండి, మురికాలం వేరు చేయండి. రెయ్యికి ఏది పనికి వస్తుందో దాన్ని అక్కడ ఐడెంటిఫై చేసి ఆ ప్లేస్ రెయ్యలకు ఉపయోగించండి. చేప తల్లి అండి ఈ కల్చర్లో ఇప్పటికీ 75% ఫిష్ మీదే ఆధారపడి ఉన్నారు. ఇక్కడ నీళ్లు లేవు సార్. నీళ్ళు లేకుండా చేపలా పెరుగుతుంది, రెయ్యల్లా పెరుగుతుంది. ఆక్వాజం నాన్ ఆక్వాజం తీసేయండి సార్. ఇప్పటి వరకు ఏదైతే చెరువుల కింద ఉన్నాయో అది ఆక్వాజంలో ఉండనివ్వండి, నాన్ ఆక్వాజంలో ఉండనివ్వండి. వాటిని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు చేస్తే కొత్తగా నేలని పాడు చేయక్కల. ఈ ఆల్రెడీ పాడైపోతున్న నేల మీదే మీరు చెప్పిన 30% కాదు 50% గ్రోత్ రైతు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడో ఇక్కడున్న మార్కెట్ అయిన దాన్ని యుఎస్ తీసుకెళ్ళడానికి ఏరోప్లేన్స్ పోర్ట్లు అంటున్నారు. పంట తను పండించిన పంట అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి రావడానికి రైతు పడతామని ఇబ్బంది. దయచేసి మీరు మెయిన్ స్పెషల్ సెక్రటరీ కింద ఉన్నారు కాబట్టి రైతులు చేపల చెరువులో ఉన్నప్పుడు సార్ ఖచ్చితంగా అండి శోభన్ బాబులో ఉన్నామండి. ఈరోజు మా గ్రామం రండి 3000 ఎకరం ఉంది. రెయ్యలు చెరువు చేసే కుర్రోడు రెయ్యలు చేసి మనుషులు పుష్పలో బన్నీలో తిరుగుతారు. గడ్డలు పెంచుతుంది. విపరీతమైన స్ట్రెస్. మనం అనుకుంటున్నాం రొయ్యలు స్ట్రెస్ వల్ల ఇబ్బంది వస్తుంది అంటున్నామండి. కానీ మనుషులు అక్కడ స్ట్రెస్ పడుతున్నారు, రైతు స్ట్రెస్ పడుతున్నాడు. మా ఆవేదన చెప్పుకుంటూ కోసం వాళ్ళందరూ కూడా అందరూ అదే ఎవరు చెప్పినా ఆవు పెద్ద మా ఫ్రెండ్ ఆయన చెప్పేది ఆవు కదే ఆవులాగే చెప్తాం. మాకు నీళ్ళు కావాలి, కరెంట్ కావాలి. ఇప్పుడు ఏంటంటే మనం చేయగలుగుతామా లేదా మనకి లిమిటేషన్ ఎంతవరకు చేయగలుగుతాము, ఇది ఫీజిబుల్లా, అక్కడ ఉండే ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాలి. ఈరోజు మన డిపార్ట్మెంట్ తీసుకునే ఇష్యూ కాదు. లోకల్ ఎమ్మెల్యేకి ఇన్వాల్వ్ అవుతాడు, లోకల్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవుతాడు. సో మీరు ఇదంతా సుదీర్ఘ చర్చ వద్దు. నువ్వు ఒక ప్రపోజల్ పెట్టి మీ ఏరియా ఈ విధంగా చేస్తే మేము ప్రొడక్షన్ తీసుకొని వస్తామని సార్ కూడా A+B ప్రపోజల్ పక్కా ప్రపోజల్తో రాండి. వైబుల్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేస్తాం. అర్థమైందన్నా ఒక ప్రపోజల్తో రండి. ఇప్పుడు మీరు ఇంత పెద్ద లిస్ట్ ఎవరు చేయడు. ఇప్పుడు 1-2 పాయింట్లు ఒక ప్రపోజల్తో వస్తే ఇప్పుడు స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చామనుకో దానికి దేర్ ఇస్ నో సొల్యూషన్ రాదు. అది మై మీకు కూడా బాగుంటుంది. నమస్కారాలు. మాకు సీనియర్ యువకాయ మాకు చేస్తున్నారు కాబట్టి ఆత్మ గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఏ 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. నేను ప్రస్తుతానికి ఇందాక రామనారాయణ రెడ్డి గారు చెప్తూ ఒక మాట ఒక 4 నెలలు యాక్టివిటీస్ క్లోజ్ చేసి ఒక సిస్టమ్ నడిపి ఇదంతా పోతే పక్షాల్లో అవుతుంది. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రాబడే మరి యాక్చువల్ లాగాలి కదా సార్, లేకపోతే యాక్చువల్ అదే సార్. అందుకంటే అదే సార్ చెప్తారు రిక్వెస్ట్ సార్. దానికన్నా ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను సార్. మాది చెయ్యాలి గ్రామం, మాది మేజర్ పంచాయతీ. 2 డ్రైనేజ్ బేస్లో మాకు 800 ఏకర్స్ ఉండేది. మేము ఫస్ట్ బేస్లో గేటు అంటే డేట్ ఆఫ్ స్టార్టింగ్, డేట్ ఆఫ్ హార్వెస్ట్ అని చెప్పి సిస్టమ్ పెట్టుకుని నేను ఇంప్లిమెంట్ చేశాను.
చేస్తే 4 years అస్సలు మిస్ వాల్యూ లేదని మాకు 30-40 కోట్లే పెట్టాం. అందరూ సురక్షంగా ఉన్నారు, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు, కాపీ చేశారు. తర్వాత వచ్చిన పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఏమైందంటే అప్పుడు మేము ఏంటంటే స్టాకింగ్ చేసేటప్పుడు మేము మే నెల ఏప్రిల్ నెలాఖరికి ఏప్రిల్ 15కి ఎలాగున్నా కానీ సినిమా అప్డేట్ చేయాలి. ఏప్రిల్ తర్వాత ఏంటంటే ఏప్రిల్ 15 నుంచి మే ఎండింగ్ కల్లా ప్లేట్ బండ్లు అయ్యేవాడు. జూన్ జూలై ఖాళీ అండి. ఆగస్టులో మళ్ళీ వాటరింగ్ పంప్ చేసేవాడు. ఆగస్టులో పంపింగ్ చేసి సెప్టెంబర్లో మళ్ళీ నాకు సీడ్ వేసేవాడు. సెప్టెంబర్ 1st వేయాలి. ఇది ఒక్కరోజు ముందు కూడా ఎవడో వేయడానికి లేదు సిస్టమ్ అండి. సెప్టెంబర్లో అయిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మా క్రాప్ అయిపోయింది. ఇంచుమించుగా డిసెంబర్, జనవరిలో కూడా రేట్ ఉంటుంది. ఇది అయిన తర్వాత మనకి ఎక్కడ కంటామినేషన్ ఉండదు కాబట్టి మళ్ళీ 50% వాటర్ తీసో లేదా ఇష్టం ఉన్నవాడు పూర్తిగా తీసో మళ్ళీ చేసి మళ్ళీ మీరు జనవరి 15th 20 దాటకుండా మళ్ళీ సీడ్ రేటింగ్ చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఏప్రిల్ 15కి ఏ కౌంట్లో ఉన్నా సరే చెరువు ఎట్టి పరిస్థితుల్లో హార్వెస్ట్ చేయండి. ఈ సిస్టమ్ చేయడం వల్ల ನೀವು 2 ట్రైన్ల బేస్లో ఇంచుమించుకి ఇంప్లిమెంట్ అవ్వ. ఆ టైంలో సార్ కూడా కమిషనర్ గారు ఇది చేయడానికి గల రీజన్ నేను అప్పుడు చెప్పింది ఏంటంటే అప్పుడు అరుణ్ కుమార్ గారు అని ఒక ఐఏఎస్ అధికారి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ అన్యాయం అయిపోతున్నాం అండి, సంబంధం లేని వాళ్ళు వేసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు సార్ అంటే ఆయన అన్నీ ఆర్జీఓకి పాసాన్ చేసి ఆర్జీఓకి వెళ్ళన్నారండి. అప్పటికి ఊరంతా కలిసిస్తారు. ఒక 5 రైతులు మాకు కలిసి రావాలి, మీరు తీయం కుదరదు, మేము ఎట్టి పరిస్థితుల్లోనే మీ సిస్టంలో పాల్గొమన్నారు. ఇమీడియట్లీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి లైసెన్సులు రద్దు చేసి చెరువులు వేయకుండా ఆపని చెప్పి ఆర్జీఓకి ఆర్డర్స్ ఇచ్చారు కలెక్టర్ గారు. ఇవ్వడంతో అప్పుడు సస్టైన్ అయ్యి 4 years నడిచింది. 4 years తర్వాత మళ్ళీ ఏదో అక్కడ లోకల్గా కొన్ని ఫీలింగ్స్ పెట్టుకుని మొత్తం మీద అలా కాదని మళ్ళీ జేబులు నిండిపోతే ఎవడో ఆగదు కదా సార్. 4 ఏళ్ళు లోపలికి వెళ్ళి మళ్ళీ ఎవరితో అడిగిందామని అదే పరిస్థితి చేయడం జరిగింది. 4 నెలలు ఆగిపోతే లాస్ అవుతుంది, మేము సంవత్సరం నుంచి కడుతున్నాం, 4 నెలలు ఎందుకు ఆగాలి అన్న టైప్ అండ్ లీజ్ తీసుకున్న వాళ్ళు వచ్చి దీన్ని వేరేగా మ్యానిపులేట్ చేసి కొంతమందిని మంచి కంటే 10 మంది కలిసి